నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల కృషి. జోరుగా సాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు. ప్రెస్ మీట్లో ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. రాహుల్ గాంధీపై అణచిన వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ నిరసన. బీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కోలాహలంగా తవ్వ రాజా ప్యానెల్ నామినేషన్లు. 1000 మందితో భారీ ఊరేగింపు. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నాయకులు వర్తలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టూరిజం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్ల అంశంపై గురువారం రాజమహేంద్రవరంలోని R&B అతిథి గృహంలో మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1980వ సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 27వ తేదీన విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 38 విభాగాల్లో టూరిజంకు సంబంధించిన హోటళ్లు, స్పాట్లలో అవార్డులను ప్రదానం చేయనున్నామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మెగా టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇప్పటికే కొన్ని ప్రారంభించాం. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా 1980లో ప్రారంభమైనటువంటి ఈ వేడుక ఇవాళ వరకు కూడా నిరాటంకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ టూరిజం మీద కూడా ఒక డేని నిర్ణయించి సెప్టెంబర్ 27వ తారీఖున టూరిజం డేగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసిన మీదట భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం సెప్టెంబర్ 27వ తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది. ఆ రోజున రమారమి 38 విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి, టూరిజం స్పాట్స్ కానివ్వండి, ఇలా 38 విభాగాలు ఉన్నాయి. 38 విభాగాలు అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 37 విభాగాలు ఉంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్, టూరిజంకి సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ఇలా 38 విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ 27వ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది వరల్డ్ టూరిజంకి సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా మీ అందరికీ నేను మనవి చేసేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం మీద. అందుకే జలశక్తి మంత్రిగా, సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయటం, దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయటం మాత్రమే కాకుండా
రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి, సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తుంది. దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి. దేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన ముఖ్యమని భావించి రోడ్లు, రైల్వే పోర్టులు, ఎయిర్పోర్టులు వంటి వాటిపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. స్థానిక జేఎన్ రోడ్డులోని ఆమె నివాసంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గతంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం ప్రధాని మోదీ హయాంలో 5వ స్థానానికి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి చేర్చాలని ప్రధాని చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని ఆమె సూచించారు. గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా 25,000 గ్రామాల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. 50,600 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన సంపూర్ణ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ తొలి సభ్యత్వం తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. సభ్యత్వ నమోదు జోరుగా సాగుతుందని ఆమె తెలిపారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి, యనుమల రంగబాబు, కాళిపు సత్యసాయిరం, నర్సీపల్లి హారిక తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మళ్ళీ మధ్యలో ఒకంత అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన 4th స్టేజ్ 4వ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ 25,000 గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా 50,600 కోట్ల రూపాయలని కేటాయించి నేషనల్ హైవేస్ కూడా, మధ్యలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది. ఇంతకుముందు 2014 సంవత్సరానికి ముందు కనుక మీరు చూసినట్లయితే రోజుకి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గడ్కరీ గారికి ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో రోజుకి ఇవాళ 28 నుండి 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ దేశంలో జరుగుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా, ఎంత త్వరితగతిన ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందో మనం అందరం కూడా గమనించాలి. ఇంతకుముందు విజయవాడ నుండి రాజమండ్రి రావాలంటే దగ్గర 4-5 గంటలు పట్టేది. కానీ ఇవాళ 2 గంటల్లో మనం ఇక్కడికి చేరుకోగలుగుతున్నాం. కనుక 50,600 కోట్ల రూపాయలు ఈ ఎన్హెచ్ నిర్మాణానికి అందివ్వడం జరిగింది. అదేవిధంగా రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు దానికి మంజూరు చేయటం జరిగింది. దీని మాధ్యమంగా ఏమిటంటే కేవలం ఇది రైల్ రోడ్ నిర్మాణం మాత్రమే కాదండి, ఉపాధి హామీ కింద 4,42,00,000 మ్యాన్ డేస్ ఇవాళ మనం దీని మాధ్యమంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకి మనం అందించే. ప్రజాస్వామ్య భారతదేశంలో రాజకీయాలు హుందాతరం పోతున్నాయని, ముఖ్యంగా బీజేపీ పాలనలో రాజకీయాలు భ్రష్టు పట్టాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై నాయకులు నాలుక కోస్తారని, టెర్రరిస్ట్ అని బీజేపీ ప్రజాప్రతినిధులు సంజయ్ గైక్వాడ్, రేవంత్ బిట్టులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా 3 టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని బీజేపీ నాయకులపై చర్యలు కోరుతూ స్టేషన్ సీఐ విఏ రావుకు ఫిర్యాదు పత్రం అందజేశారు. బిజవాడ రంగారావు, డాక్టర్ వడియార్, మోతా శారద, అబ్దుల్లా షరీఫ్, కాటిం రవి, అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఎవరైతే మరి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో
దానికి నిరసనగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిరసన తెలియజేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆవిడ ఆదేశాల మేరకు ఈ రోజు మన రాజమండ్రి నగరం గోకారం బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ సెంటర్ లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ నిరసన ప్రదర్శన చేసి 3 టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి అందరూ సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి సంజయ్ గైక్వాడ్ అతను షిండే సేనా ఎమ్మెల్యే. మరి ఎంత దారుణం అంటే రాహుల్ గాంధీ నాలుగుకి వస్తే 11 లక్షలు ఇస్తానని చెప్పి అతను అనౌన్స్ చేయడం జరిగింది. అది నూరా తాటిపట్టా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఈ ప్రజాస్వామిక దేశంలో ఆడు పీక కోయండి లేదా ఆడు నాలుగు కోయండి అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి వ్యక్తికి ఏ చేసినా కూడా తప్పులేదు. ఈవేళ మరి వాడు బీజేపీతో ఎల్ఐసి లో ఉన్నారు, షిండే వర్గం అంతా అక్కడ బొంబాయిలో. వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే కనీసం నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కనీసం ఖండించలేదు. అంతేకాకుండా మరి రేవంత్ బిట్టు ఇతను సెంట్రల్ రైల్వే మినిస్టర్, ఇతను చెప్తాడు రాహుల్ గాంధీ ఒక నంబర్ 1 టెర్రరిస్ట్ అని చెప్తాడు. అసలు టెర్రరిస్టులు అందరూ కూడా మీ బీజేపీ పార్టీలో ఉన్నారు. ఈవేళ టెర్రరిజం అంటే ఏదో రౌడీజం అది చేయడం ఇది చేయడం కాదు, దేశాన్ని దోచుకుతుంటే నిజమైనటువంటి టెర్రరిజం. ఈవేళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక మంది, గుజరాత్ కి చెందిన వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈవేళ నీరవ్ మోడీ కానివ్వండి అనేక మంది వేల కోట్లు దోచుకుని వెళ్ళిపోతారు. అందరూ గుజరాత్ వాళ్ళు, ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నిజంగా మనం చెప్పాలంటే వాళ్ళే నిజమైన టెర్రరిస్టులు. ఎందుకంటే ఈ దేశాన్ని దోచేస్తున్నారు వాళ్ళు ఒక పక్క నుంచి. అటువంటి దోపిడీ చేసి వాళ్ళే మన భారతదేశానికి పూర్తి నష్టం జరుగుతుంది. ఇవాళ నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు బడా బాబులకి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కి 25 లక్షల కోట్ల రూపాయలు మీరు బకాయిలు రద్దు చేశారు. ఎవరు సొమ్మని చెప్పి మీరు ఆ విధంగా బకాయిలు రద్దు చేశారు అని చెప్పి ఇలా నరేంద్ర మోడీ గారిని అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు చెప్పాడు, విదేశాల్లో విపరీతమైనటువంటి డబ్బు బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీ అంతా కూడా తీసుకొచ్చి ఇండియాలో పంచిపెడితే కుటుంబానికి 15 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇవాళ అందరూ ఎదురు చూస్తున్నారు. 10 నుంచి 15 లక్షలు కాదు కదా, 15,000 కూడా వేయలేదు. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు, ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ క్లోజ్ చేయించాడు, ఎన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారు. ఇవాళ ఆదానికి అంబానీ అడిగితే చాలు తక్కువని గవర్నమెంట్ ఇండస్ట్రీలో లాస్ చూపించడం, ఆ గవర్నమెంట్ ఇండస్ట్రీని వాళ్ళకి దారాదత్తం చేయడం జరుగుతున్నారు. దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వ ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ ప్రైవేటైజేషన్ చేశారు, ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ అమ్మేశారు అనే దాని మీద మరి నరేంద్ర మోడీ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఆయన ఎంతసేపు అదిగో ఇదిగో అని చెప్పి అరచేతిలో సరుకులు చూపడతాం తప్ప మరి భారతదేశానికి చేసింది ఏమీ లేదు. నిజమైన నక్సలైట్లు అందరూ ఎక్కడ ఉన్నారో, నిజమైన టెర్రరిస్టులు అందరూ ఎక్కడ ఉన్నారంటే బీజేపీలో ఉన్నారు. కోట్లాది రూపాయలు బ్యాంక్ డబ్బు దోచుకుని వాళ్ళు విదేశాలకు పారిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళే నిజమైన టెర్రరిస్టులు. మరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించవలసిన అవసరం ఉంది. మరి ఏదైతే మన రాహుల్ గాంధీ గారు 4 కోట్ల టెర్రరిస్ట్ అని చెప్పారో వాళ్ళిద్దరూ కూడా రాహుల్ గాంధీ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. అందరూ దయించి ఒకసారి 5 నిమిషాలు అయిపోతుంది కంప్లైంట్ ఇచ్చేస్తారు. కంప్లైంట్ సమయ స్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య దిట్ట అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అటువంటి గొప్ప నటుడి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం తమకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. గురువారం స్థానిక గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడ శెట్టి బలిజీ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన హాస్యనట చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల
కందుల దుర్గేష్ మాట్లాడారు. రేలంగికి ముందు తర్వాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగికి గల ఉచ్చారణ హావభావాలు మరెవరికి రాలేదని ఆయన అన్నారు. మాయాబజార్ సినిమాలో నటనలో సమయస్ఫూర్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. జంబలకి పంప అనే డైలాగ్ రేలంగి నుంచే వచ్చిందని ఆయన అన్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్యనటుడు రేలంగి అని కొనియాడారు. మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, మార్గని బలరాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ లీగల్స్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధిక దంపతులు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, పంతం కొండలరావు, బొమ్మల దత్తు, అశోక్ కుమార్ జైన్, వీరభద్రరావు, సత్యబాబు, వీరమల గోపికృష్ణ, ఇంకా వివిధ రంగాల ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బండ మీద కూడా అదే విధంగా అనేకమైన ప్రముఖుల యొక్క విగ్రహాలు అన్ని కూడా పెట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఈ రోజున రేలంగి గారి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ యొక్క గోదావరి బండికి సంపూర్ణంగా పూర్తయినట్లు చాలా బాగా కనబడతా ఉంది. చరిత్ర కలిగిన వారు ఈ రోజైతే మనకి బ్రహ్మానందం గారు కానీ, సునీల్ గారు కానీ, ఇలాగ అనేక మంది చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ఉన్నారు కామెడీ యాక్టర్స్. కానీ ఆ రోజుల్లో ఏ చిత్రం చూసినా అగ్రనాయకులతో పాటు ప్రతి చిత్రంలోని ఆ యొక్క హాస్యాన్ని పండించగలిగే వ్యక్తి ఒకే ఒక్కరు, అది రేలంగి గారు. ప్రతి సినిమాలో కూడా ఆయన కనబడేవారు. అలాంటి యొక్క ఘన చరిత్ర కలిగిన వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ మనం చేసుకోవడం అన్నది ప్రతిష్టాత్మక ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో తోటి వర్తకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఎన్డీఏ కూటమి సభ్యులతో కలివినే ఎరుకని రీతిలో భారీ ఊరేగింపుతో వెళ్లి తవ్వరాజు ప్యానెల్ సభ్యులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత నాలం భీమరాజు వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుండి ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ పత్రాన్ని ఛాంబర్ ఉపాధ్యక్షుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మండవిల్లి శివకు సమర్పించారు. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు గన్ని కృష్ణ, ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు, శ్రీ సత్యనారాయణ, ఇన్నిసిపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోల్ల అచ్యుత రామారావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నందెపు శ్రీనివాస్, బూర్లగడ్డ సుబ్బారాయుడు, కాశీ నవీన్ కుమార్, వర్రి శ్రీనివాస్, నక్క చిట్టిబాబు, వై శ్రీను, ఇన్న మురి రాంబాబు, నిమ్మలపూడి గోవింద్ శెట్టి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేస్తున్నారు ఆగారు వాళ్ళందరూ అందరూ చెప్పారా
చంద్రబాబు నాయుడు తన మార్కు మోసపూరిత విధానాల్ని మార్చుకోలేదని యథావిధిగా ప్రజల్ని మోసపూర్చే విధంగా పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎస్ఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వీచేసిన సుధాకర్ బాబు శుక్రవారం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందించారని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల మేలు చేశారన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 2029లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ సమావేశంలో దళిత నాయకులు నక్కా శ్రీ నగేష్, దాసి వెంకట్రావు, గుల్ల ఏడుకొండలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ 100 రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసిన మేలేమిటో టకా 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 ఒక 10 కార్యక్రమాలు చెప్పమని కోరుతున్నాం. అవి చెప్పలేకపోయినా మాకు అభ్యంతరం లేదు. మీరిచ్చిన హామీల సంగతి ఏమైందని అడుగుతున్నాం. సూపర్ 6లో మీరు చెప్పిన హామీలలో ఒక్క పెన్షన్లు మినహాయించి ఏ ఒక్క హామీనైనా ఇప్పటి వరకు మీరు చేశారా? చేయలేనప్పుడు మీకు పరిపాలించే హక్కు ఎక్కడ ఉందని అడుగుతున్నాం. నీ మీద నమ్మకం లేదని, ఈ రాష్ట్రంలో నీకు క్రెడిబిలిటీ లేదని, నువ్వు ఇచ్చిన హామీలు 2014-19 కాలంలో నువ్వు చేయలేదని రాష్ట్ర ప్రజలు ఎక్కడ నిన్ను అసహించుకుంటారోనని పాపం పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్కి తీసుకొచ్చావు. వారి ద్వారా సామాజిక కోణంలో జనాలను బాగా రెచ్చగొట్టగలిగావు. సామాజికాల వారీగా సమాజాన్ని విడగొట్టగలిగావు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అండతో ఈ రోజున నువ్వు అధికారాన్ని సాధించావు. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వు ఇచ్చిన ప్రతి హామీకి నేనే హామీ అన్నాడు. చంద్రబాబు నాయుడుతో చేపించే బాధ్యత నాది అన్నాడు. చంద్రబాబు నాయుడు చేయకపోతే నేనే మీకు సమాధానం చెబుతానని ఆ రోజున రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు కూడా వంతుపాడాడు. వీళ్ళిద్దరూ చేస్తున్న మోసపు ప్రచారాన్ని ధృవీకరించి స్టాంప్ వేయడానికి ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు దిగారు. ఇక్కడ స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు వదిన గారైన పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉంటూ వారు మరిది చేసే ఘోర నేరాలకు ఈ రోజున వారు కిక్కురు అనకుండా మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో పురంధేశ్వరి గారు ఉంటుంది. దురదృష్టం అని చెప్పి భావిస్తున్నాం. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? మీరు అధికారం ఇస్తే, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే, ఆ హామీల యొక్క నెరవేర్పులో అత్యధిక లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గాలు, ఆ హామీలలో అత్యధిక లబ్ధిదారులు మా బీసీ వర్గాలు, ఆ హామీలలో అత్యధిక మంది లబ్ధిదారులు మా మైనార్టీ వర్గాలు, ఆ హామీలలో అత్యధిక మంది లబ్ధిదారులు మా సంబంధించిన ఎస్టీ వర్గాలు ఉంటే, అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధిక మంది ఆ హామీల యొక్క అమలులో భాగస్వాములైతే ఆ లబ్ధి మా కుటుంబాలకు రావాల్సిన లబ్ధిని ఈ రోజున నువ్వు 45,000 కోట్ల రూపాయల అప్పులు 4 నెలల కాలంలో చేసిన బాబు దారుణాతి దారుణమైన మోసకారని చెప్పట్టున్నావు. మోసమే నీ నైజం. మోసం చేశావు, అబద్ధాలు చెప్పావు, అబద్ధాలను ప్రచారం చేశావు. నీ ప్రచారానికి ఒక సినిమా యాక్టర్ గారిని తీసుకొచ్చి ఆయన్ని ప్రచారంలో వాడుకున్నావు. ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. చిట్ట చివరకు బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, పేదవాళ్ళైన అగ్రకులాల్లోని రెడ్లకు, కమ్మవారికి, బ్రాహ్మిన్స్ కు, క్షత్రియులకు, కాపులకు నోట్లో మన్ను కొట్టావు బాబు. నువ్వు వచ్చావు, వరదలు వచ్చినాయి. వస్తే పూర్తిగా కరువు వచ్చింది, లేదా అతివృష్టి వస్తుంది. ఆ రోజున 2014-19 కాలంలో హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నమే కొట్టుకుపోయింది. ఈ రోజున మళ్ళీ నువ్వు పరిపాలించడం మొదలు పెట్టావు. 100 రోజుల లోపలే విజయవాడ కొట్టుకుపోయింది. విజయవాడని నువ్వు ఒక రాజకీయ డ్రామాగా మార్చేశావు. నిజాయితీ కలిగిన ఒక ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల పరిపాలన అనుభవం నీకు ఉండుంటే 10 రోజుల్లోనే విజయవాడని సర్వాంగ సుందరంగా చేసే అవకాశం ఉండినా కేవలం తప్పుడు కేసులు బనాయించి ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క దృష్టిని వరదల మీద నుంచి మార్చి బొడమేరు వాగు పొంగి విజయవాడ మీద పడబోతుందని 28వ తారీఖు చెబితే 37వ తారీఖు గేట్లు ఎత్తిన దాకా కూడా విజయవాడ ప్రజలకు కనీస సమాచారం చెప్పకుండా మోసం చేసి ఈ రోజున 70 మందిని హత్య చేసిన నరహంతకుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి మోసంలో, నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి దగాలో, నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ మోసపూరితమైన ఈ పరిపాలనలో భాగస్వామిగా జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీలు ఉండటం అత్యంత శోచనీయం, దురదృష్టకరం అని చెప్పి భావిస్తున్నాం.
ఇప్పటికైనా ఇంకా మీ చేతిలో ప్రజలిచ్చిన అధికారం మీ చేతిలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకొని రోజు లేదు ఈ రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన తలుచుకొని రోజు లేదు. ఇంటింటికి పంపిణీ వ్యవస్థని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ముసలి ముతకకు కూర్చుంటే లెగలేని వాళ్ళు, లేస్తే కూర్చోలేని వాళ్ళు, సంవత్సరాల కొద్ది మంచంలో ఉంటున్న కట్టిక పేదరికలు ఉన్న పేదవాళ్లకు ఉదయాన్నే తట్టి లేపి పెన్షన్లను డోర్ డెలివరీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ రోజున ఆ డోర్ డెలివరీలు మీరు పోలీస్ కేసులు, నోటీసులు, అక్రమ అరెస్టులు మీరు ఎవరైనా వచ్చి డోర్ కొడితే ఏం నోటీస్ వస్తుందో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. తద్వారా మీరు ఆశిస్తుంది ఏంటంటే మీరు అలా భయపెడితే, తప్పుడు కేసులు పెడితే, లేదా అక్రమంగా ఏదైనా చేస్తే ఇదిగో ఇక్కడ కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పారిపోతారేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారు. భయపడతారేమో అని చెప్పి అనుకుంటున్నారు. కేసులకు లొంగిపోతారేమో అని చెప్పి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇంకో పార్టీలోకి వస్తారేమో అనుకుంటున్నారు. అది కల్లా అని చెప్పి అంటున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపెట్టినా, మా వీపులు పగలగొట్టినా మేము ప్రజాపక్షాన నిలబడతాం. మళ్ళీ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే వరకు పేద వర్గాలకు సంబంధించిన నాయకత్వాలు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవని చెప్పంటున్నాం. ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని ఉత్సాహపడుతున్నారు? ఆ సీట్లు పెరిగితే ఆ సీట్లో చదువుకునే వాళ్ళు ఎవరండి? సీట్లకు సంబంధించిన ఆ భాగవతాలు నువ్వు ఎందుకు ప్రైవేటీకరణ చేయడానికి ఉత్సాహపడుతున్నావో ఆ విషయాలన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలు, అవి పాలనా సంస్కరణలు అంటే పాలనా వ్యవస్థని సచివాలయ నిర్మాణాల ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని సక్రమంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ధ్వంసం చేయటం కోసం నువ్వు అటన్నిటిని తొక్కిపెట్టావు. సచివాలయ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నావు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థను ఎత్తేసావు. చివరికి నువ్వు మళ్ళీ జన్మభూమి కమిటీలు తెచ్చావు. మళ్ళీ జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితేనే పెన్షన్లు, జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితేనే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమేళ్ళైనా. ఎందుకండి జన్మభూమి కమిటీలు ఎందుకు సంతకం పెట్టాలి? వాళ్ళకి రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయా? గ్రామాల్లో సర్పంచులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన 90% మంది రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంకా గ్రామాల యొక్క పరిపాలన మరి వాళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ వాళ్ళు చెక్ పవర్లు తీసేస్తున్నావు. అలాగనే సెక్రటరీలను సస్పెండ్ చేస్తున్నావు. సర్పంచులందరినీ పూర్తిగా డిఫెక్ట్ చేస్తున్నావు. ఎందుకంటే నీకు గ్రౌండ్లో జనం లేరు, గ్రౌండ్లో నీకు ఓట్లు లేవు. కేవలం భయపెట్టి నువ్వేదో హత్యా రాజకీయాలు చేయటం కోసం చేస్తున్నామని చెబుతూ మరి ఇలాంటి పరిపాలన ప్రజలు హర్షించరు. ఆయనకు హామీగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు విప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని ఒక సంవత్సరం, ఒక సీజను, లేదా చంద్రబాబు నాయుడికి ఓటు చేయకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎక్కించడం కోసమే పనిచేసినట్టుగా పనిచేసిన నిన్న ఎలక్షన్ రెండిట్లో వారు సక్సెస్ అయ్యారు. మేము అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో హామీలను అమలు పరిచే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోవాలి, పురంధేశ్వరి గారు కూడా తీసుకోవాలి. ఎందుకంటే దానిలో అత్యధిక మంది లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. మీరు ఇస్తే తిందామని ఆశపడ్డారు, మీరు చేస్తే చూద్దాం అనుకున్నారు, మీరు నిజంగానే ఉచితంగా బస్సుల్లో తిప్పితే తిరుగుదాం అనుకున్నారు మా అక్క చెల్లెళ్ళు. లేదా అమ్మఒడి ప్లేస్ లో మీరు చెప్పిన తల్లికి 100 డబ్బులు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లాడికి 15,000 వస్తే అని ఆశపడ్డారు. కానీ చివరికి ద్రోహం చేశారని ఈ సందర్భంగా చెబుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల కృషి. జోరుగా సాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు. ప్రెస్ మీట్లో ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. రాహుల్ గాంధీపై అణచిన వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ నిరసన. బీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కోలాహలంగా తవ్వ రాజా ప్యానెల్ నామినేషన్లు. 1000 మందితో భారీ ఊరేగింపు. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నాయకులు వర్తలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.